కుంభరాశి వారికి చాలా చాలా బాగుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం బాగుంది అంటే అది చాలా ఉపయుక్తమయ్యేటటువంటి గ్రహస్థితి అనమాట. అలాగే ఇక్కడ ఏలినాటి శని దుష్పరిణామాలు ఎటుపోయాయో తెలియదు కానీ గురువు గారి యొక్క సంచార విశేషము చేత పంచమ స్థానంలో వారు ఉండి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ఫలితం. గురువు గారు చాలా బాగున్నారు. అలాగే శుక్రాచార్యుల వారు చతుర్థంలో బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, పబ్లిక్ రిలేషన్స్లో మంచి పేరు సహాయ సహకారాలు తెచ్చుకుంటారు, పెట్టుబడులు పెట్టడానికి సాహసిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది అని చెప్పి పూర్వం కన్నా ఇప్పుడు బాగుంది కాబట్టి ఈ మాత్రమైనా బాగుంది కదా అని సంతృప్తి పడతారు. సంతానం చాలా చాలా బాగున్నారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. కోర్టు విషయాల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం అనేది తగ్గి కనిపిస్తోంది. ఐకమత్యాన్ని పెంచుకో